హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 యొక్క కొత్త నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయో చూద్దాము. అలానే మనకి రీసెంట్గా ఎగ్జామ్ డేట్స్ అనేవి చేంజ్ చేశారు కదా, దాని యొక్క అప్డేట్ చూద్దాము. అలానే మనము రిజల్ట్స్ అనేటివి దాని ప్రకారంగా మనకి ఎప్పుడు వస్తాయి, ఆన్సర్కి అనేది ఎప్పుడు వస్తుంది అప్డేటెడ్గా ప్రతి ఒక్కటి తెలుసుకుందాము. ఇంకా చాలామందికి అడ్మిట్ కార్డ్ అనేది రాలేదని చెప్పి మెసేజ్ చేస్తున్నారు, వాటి గురించి కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాము. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి కానీ, ఎల్పీకి కానీ, ఎన్టీపీసీకి కానీ ప్రతి ఒక్క దానికి మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. అట్లీస్ట్ ఈ ఇయర్లో అన్న జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి. మీరు 2025లో ఎన్ని అటెంప్ట్స్ చేశారో, మీ టార్గెట్ స్కోర్ ఏంటో కమెంట్ రూపంలో తెలపండి. విత్ కేటగిరీ అనేది కమెంట్ రూపంలో తెలపండి. అసలుకి ఆ స్కోర్కి పీఈటీ క్వాలిఫై అవుతారా లేదా నేను చెప్తాను. ఇప్పుడు చెప్పిండే అప్డేట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే ఇప్పుడు చెప్పేది మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్ ఆఫ్ చూసినట్టయితే యూఆర్కి వచ్చేసరికి 70 నుంచి 75 ప్లస్ ఉండాలి. ఓబీసీకి వచ్చేసరికి 65 నుంచి 70 మధ్యలో ఉండాలన్నమాట. ఎస్సీ వాళ్ళకు వచ్చేసరికి మనకి 60 నుంచి 65 మధ్యలో ఉండాలి. ఎస్టీ వాళ్ళకు కూడా సేమ్ అనమాట. 2 మార్క్స్ 3 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. 57 నుంచి 65 మధ్యలో ఉండాలి. పీడబ్ల్యూడి వాళ్ళకు వచ్చేసరికి మనకి 50 ప్లస్ ఉండాలన్నమాట. ఎవరైతే సిసిఏ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 45 ప్లస్ ఉంటే సరిపోతుంది. ఇంకొక విషయం ఏమంటే సిసిఏ క్యాండిడేట్స్కి అసలుకి పెట్ అనేది ఉండదన్నమాట. మెయిన్గా 2/3 మార్క్స్ అనేటివి మనకి సిబిటి నుంచి మార్క్స్ అనేటివి తీసుకుంటారు. అలానే 1/3 మార్క్స్ అనేటివి మనకి సర్టిఫికేట్లో ఉండే పర్సంటేజ్ని బేస్ చేసుకుని మార్క్స్ అనేటివి తీసుకుంటారు. ఓవరాల్ చెప్పిండేది నేను 45 ప్లస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు వస్తాయని చెక్ చేసినట్టయితే మనకి రీసెంట్గా జనవరి 8, 9 అనేటివి ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. అలానే మనకి దాని తర్వాత అనేటివి ఎగ్జామ్స్ అనేటివి క్యాన్సిల్ అయ్యాయి. అది రీషెడ్యూల్ చేశారనమాట. ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఫిబ్రవరి 9th వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి 9 తర్వాత 3 డేస్ వేసుకోండి. 3 డేస్ వేసుకుంటే మనకి అట్లీస్ట్ 13th మనకి ఆన్సర్కి అనేది ఖచ్చితంగా రావాల్సిండేది. 13th తర్వాత మనకి 3 months అనేది టైం తీసుకుంటారనమాట. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో మనకి రిజల్ట్స్ అనేవి ఇవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇది రిజల్ట్స్ యొక్క అప్డేట్, ఆన్సర్కి యొక్క అప్డేట్. ఇప్పుడు మనం కొత్త నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయని ఆలోచించినట్టయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డిదే అనమాట. షార్ట్ నోటీస్లో ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి మనకి 21/1/2026 ఉంది. అప్లికేషన్ క్లోజ్ డేట్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరిలో ఉందన్నమాట. మనకి 2025 యొక్క సైకిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి 2026 యొక్క సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఆల్రెడీ ఏఎల్పి యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మనకి సక్సెస్ అనేది వచ్చిందనమాట. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అనేది వస్తుందన్నమాట ప్రతి ఒక్కరికి. ఏఎల్పి తర్వాత ఎన్టీపీసీ, అండర్ గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కటి జరగాలన్నమాట ఎగ్జామ్స్ అనేటివి. ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ అయిన తర్వాత లాస్ట్లో ఉండేది ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనమాట. కాబట్టి మనకి ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ కానీ అక్టోబర్లో ఉంటుందన్నమాట 2026 యొక్క నోటిఫికేషన్. ఇంకొక అప్డేట్ అనేది మర్చిపోయినాను, అది కూడా వినేద్దాము. ఇంకా చాలామందికి అడ్మిట్ కార్డ్ అనేది రాలేదని చెప్తున్నారు అనమాట. వాళ్ళకి ఎగ్జామ్స్ అనేటివి మనకి జనవరి 8th జరుగుతుంది, 9th కూడా జరుగుతుంది. అలానే మనకి ఫిబ్రవరి 9th వరకు జరుగుతాయి అన్నమాట ఎగ్జామ్స్. అంతలోపల మనకి ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. కాబట్టి ఎవరే కానీ టెన్షన్ అనేది పడొద్దండి. వాళ్ళకి డైరెక్ట్ ఈమెయిల్ కానీ మెసేజ్ కానీ వచ్చేస్తుంది. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలో ఎన్టీపీసీ కానీ, గ్రాడ్యుయేట్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. ఎవరికైతే కావాలో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.